కర్నూలులో అయితే మబ్బులనే లేచి బయటకు ఉరుకొస్తున్నారు. పొట్టెగాళ్ళు, ముసలోళ్ళు, ముచ్చుకోళ్ళు ఎవ్వరు ఇంట్లో ఉంటనే లేరు. బయటకు అంటే ఉత్తగా తిరగనికే కాదు, చెలకల పొంటి ఫల్గులాలు ఏరుతున్నారు. మళ్ళీ కూలి లేరు, గీలి లేరు. ఆ ఫల్గురాళ్ళు ఎందుకు ఏరుతున్నారో ఎరికేనా? అమ్మో, చెప్తే మీరు కూడా సర్ది కట్టుకొని ఉరుకుతారు. ఒక్కరాయి దొరికినా కర్నూలుకు రాజైపోతారు. గీ అవ్వలేందో ఎంకులాడుతున్నారు. ఓ అవ్వ ఏం పడిపోయింది? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఏం పడిపోయిందుల్లా గంతగానం ఎంకులాడుతున్నారు? బంగారమా ఎండా అని అడగాలనిపిస్తున్నది కదా. గల్లు దేవులాడుతున్నది వజ్రాల కోసం. కర్నూలు జిల్లాలున్న కొన్ని ఊళ్ళల్లా తొలుసు రానాలు పడ్డప్పుడు ఎప్పుడో ఎవరికో వజ్రాలు దొరికినాయట. గంతే ఇక అది ఆ నోట ఈ నోట చేరి పతేడాది ఆనాకాలం రాగానే గిట్ల ముసలి ముత్క పిల్ల జల్ల అందరు కలిసి చెట్లెంబటి పుట్లెంబటి వజ్రాల కోసం దేవులాడతారు. గీ పెద్దవ్వ చేయి సంచులకెళ్ళి ఏమో దియబట్టే, ఓ పెద్దవ్వ వజ్రం గిట్లా దొరికింది అయింది, సువెట్టు. అమ్మో, సున్నం డబ్బిలా దాసుకున్నది. కానీ గిది వజ్రం కాదుల్లా, ఉత్తదే, గిట్లుంటది అని గుర్తుపట్టనీకే పెద్దమ్మ గిదిని దాచిపెట్టుకున్నది. ఒక్క వజ్రం దొరికేనా సరే జిందగీ మారిపోతుందనే ఆశతోని ఎంత మంది వచ్చిండ్రో చూడుర్రి. గీళ్ళే కాదు, పక్క రాష్ట్రంకి వెళ్ళి కూడా వస్తున్నారట పబ్లిక్. అండుకునేదానికి భగోన్లు తెచ్చుకొని 4-5 రోజులు గిట్లనే ఎంక్లాడి అటెంక ఎవ్వల పని మీద కాళ్ళు పోతారట. ఏందో ఏమో పోండ్రి, ఆ వజ్రాలు నిజంగానే ఎవరికన్నా దొరికినాయో లేక పని లేనోడెవడన్నా పుట్టించిన కథనో తెలియదు. కానీ గీళ్ళు మాత్రం కండ్లల్లో భూతద్దాలు పెట్టుకొని లెంకి ఆగమవుతున్నారు కదా పాపం.